ప్రభుత్వాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మన కూటమి ప్రభుత్వం ముందు ఉన్నది పూలపానపయం కాదు, మీరు అన్నట్టు ముళ్ళ కంప మీద నడుచుకుంటే వెళ్ళడమే. కానీ విజయచంద్ర గారు అవును, కానీ విజయచంద్ర గారు మనకు ఉన్నటువంటి అద్భుత వనరులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కష్టపడే తత్వం ఉన్నటువంటి ప్రజలు, అదే సందర్భంలో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నిబద్ధత కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఇవన్నీ కలిసికట్టుగా పనిచేసుకుంటే మాత్రం ఇదేమో అసాధ్యమేం కాదు, సాధ్యమే, కొంచెం కష్టమే కానీ సాధ్యమే. అంటే ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా పాలన చేసుకుంటా వెళ్తా, అదే సందర్భంలో ఇంత పెద్దలు చెప్పినట్టు గతంలో 5 సంవత్సరాలు ఈ ప్రజల మీద పడి దోచేసుకున్నటువంటి భూములు కావచ్చు, లేకపోతే గనులు కావచ్చు, అంటే ప్రజా సంపద అంతా, ప్రకృతి సంపద అంతా దోచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా కక్కించవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, 26 జిల్లాల్లోని 26 ఎయిర్పోర్ట్లు కడతా ఉన్నారు. కానీ 26 ఎయిర్పోర్ట్లు కాదు, కానీ 26 వాళ్ళ ప్యాలెస్లు కట్టింది నిన్న చూసాం. మన బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసాం. మొత్తం అంతా ఎక్కడెక్కడ భూములు అనేది దేవాలయ భూములు కాదు, ఇంకా అటవీ భూములు కాదు, ప్రభుత్వ భూములు కాదు, అన్నీ ఆక్రమించి కట్టుకున్నటువంటి విషయాలని మనం చూసాం. అంటే ఆ విధమైనటువంటి దోపిడీని మాత్రం ఖచ్చితంగా వెలికి తీయాలి. అది ప్రభుత్వ చర్యల్లో ఒక భాగమే తప్ప కక్షధోరణి చర్య కాగదు. అనేక రకాలుగా కక్షధోరణి అంటారు, కానీ కక్షధోరణి చర్య కాదు. ఈ రోజున వీరు పెట్టినటువంటి 5 సంతకాలు కావచ్చు, లేకపోతే ఇచ్చిన హామీలు కావచ్చు, మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అవన్నీ నెరవేరాలంటే అన్నీ కూడా డబ్బుతో కూడిన సమస్యలే. ఖచ్చితంగా డబ్బు లేకపోతే ఇవన్నీ గడవు. కానీ అవన్నీ రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక సంపద సృష్టించుకుంటూ ఉండాలి, ఆర్థికంగా ఆదాయ వనరులు పెంచుకుంటూ వెళ్ళాలి. సృష్టించడం అనే మాట అంటున్నారు. ఒక డౌట్, ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎక్కడెక్కడి నుంచి సంపద సృష్టించవచ్చు అనే వనరులు ఏంటి, అవి ఏమైనా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారా? ఒకటి ఎక్కడా లేనటువంటి మనకి కోస్టల్ లైన్ ఉంది, 900 కిలోమీటర్ల పైన కోస్టల్ లైన్ ఉంది ఎక్స్పోర్ట్స్ కింద. అదే సందర్భంలో పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మనకు అక్కడ ఒకటే ఎయిర్పోర్ట్, మనకి 7 ఎయిర్పోర్ట్లు దాకా ఉన్నాయి. నేంటుంది ఇక్కడ అద్భుతమైనటువంటి నదీ ప్రవాహాలు ఉన్నాయి. నేంటుంది ఈ ఒక్క రోజులోనే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని చెప్పట్లా, కానీ అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం మనది, అద్భుతమైనటువంటి వనరులు ఉన్నటువంటి రాష్ట్రం. ఈ వనరులన్నీ దోచేస్తున్నారు కాబట్టి మనకు కనిపించలా. కేవలం ఏంటంటే ప్రజల దగ్గర ట్యాక్స్ రూపాయలు డబ్బులు వసూలు చేసేయడం, మళ్ళీ వాళ్ళకి వేయడం. అంటే గత 5 సంవత్సరాలుగా కూడా ప్రజల్ని ఒక బిచ్చగాళ్ళగా చూశారు. మేము ఇస్తున్నాం, మీరు పుచ్చుకుంటున్నాం అనేటువంటి భ్రమంలో పెట్టారు. ప్రజలు ఏం కోరుకుంటారో చాలా స్పష్టంగా అర్థమైంది మొన్న ఎన్నికల్లో. ప్రజలు కేవలం ఈ సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటు మాకు అభివృద్ధి కూడా కావాలి అనేటువంటి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఆ సందేశానికి అనుగుణంగానే అది ఎవరైతే వాళ్ళైతే సాధ్యమో వాళ్ళకే ఓట్లు వేశారు. నేను అంటుంది అవకాశాలు అన్నీ మనకు ఉన్నాయి, కేంద్ర సహకారం ఉంది, ఇక్కడ ఉన్నటువంటి చేయగలిగే తత్వం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. అదే సందర్భంలో పారిశ్రామికవేత్తలు కూడా ఎప్పుడైనా సరే రాష్ట్రంలో ఉన్న నాయకుల ముఖారం ఉందని బట్టి ఇక్కడికి రాలని పెట్టుబడులు పెట్టరు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం చూసి పెట్టుబడులు పెడతారు. గత 5 సంవత్సరాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలందరూ ఎందుకు వెళ్ళిపోయినా మనకు తెలుసు కదా, ఎన్ని ఇబ్బందులు పెట్టారో వారిని కూడా తెలుసు కదా. ఆఖరికి అమరాజా బ్యాటరీ మనకి పెద్ద ఉదాహరణ. నేంటుంది ఇవన్నీ కూడా అంటే పరిశ్రమలు ఇక్కడ రావాలి, పెట్టుబడులు పెట్టాలి, అదే సందర్భంలో నూతన పారిశ్రామిక విధానం కావాలి. స్ట్రెస్ చేస్తున్నానంటే ఇప్పుడు మీరు ఈ నిర్ణయాలు